రావడం కాస్త లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చారు. ఇది కేవలం మెగా ఫ్యామిలీకే చెందుతుంది. చిరు తర్వాత మెగా ఫ్యామిలీలో అందరూ ఇండస్ట్రీకి వచ్చారు. కానీ చిరు తర్వాత నాగబాబు నటుడిగా నిర్మాతగా కెరీర్ కొనసాగించారు. ఆ తర్వాత వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఇండస్ట్రీని శాసిస్తూ వస్తున్నారు. ఇక ఆ తర్వాత చూస్తే వచ్చినటువంటి వాళ్ళందరూ వాళ్ళ వారసుల గురించి, వారి సక్సెస్ గురించి ఇప్పుడు పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని మనం సిల్వర్ స్క్రీన్ మీద రైట్గా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ మెగా బ్రదర్స్ కేవలం సిల్వర్ స్క్రీన్ మాత్రమే కాదు, తమను తాము ప్రూవ్ చేసుకోవడం కాదు, కాస్త ఆలస్యమైన సరే రాజకీయాల్లో తామేమిటో ప్రూవ్ చేసుకున్నట్టే లెక్క. ఇక నిజానికి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే పొలిటికల్ సక్సెస్ ఏమిటా అని మెగా బ్రదర్స్ చూస్తారనే అటువంటి ఆలోచన ఈ తెలుగు ప్రజలంతా భావించారు. కానీ పార్టీ పెట్టిన తర్వాత జనంలోకి వచ్చిన చిరంజీవిని చూసేందుకు వెల్లువలా వచ్చిన జనం ఆ చూసి తబ్బిపోయారు. అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్దండ పార్టీలైనటువంటి కాంగ్రెస్, టీడీపీలు భయపడ్డ మాట వాస్తవమే. కానీ క్రమంగా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మెగా ఫ్యామిలీ ఆశలు ఒక్కొక్కటిగా కరుగుతూ వచ్చాయి. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. కానీ చివరికి ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ముఖ్యమంత్రి అవుతారని భావించిన చిరంజీవి కేవలం 18 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావడం, నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన చిరు సోదరుడు నాగబాబు ఓడిపోవడం, అప్పటికింకా యువరాజ్యాన్ని లీడ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం ఇంకా చేయకపోవడం, ఇదంతా ఒక రకంగా చూస్తే మెగా రేంజ్లో పొలిటికల్ ఎంట్రీ ఇద్దామనుకున్న మెగా ఫ్యామిలీకి ఆశలకు కాస్త బ్రేక్ పడింది. కేవలం చిరంజీవి మాత్రమే తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అని అనగలిగారు. అయితే ఆ తర్వాత ఈ ఎపిసోడ్లో జరిగిన నాటకీయ పరిణామాలు ప్రజారాజ్యం అనే పార్టీని పూర్తిగా కనుమరుగు చేసినప్పటికీ చిరంజీవిని మాత్రం కేంద్ర మంత్రిని చేసేశాయి. అయితే పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేయడం, ఆ తర్వాత సోనియా గాంధీ చిరంజీవికి రాజ్యసభ ఎంపీగా పంపించడం, కేంద్ర పర్యాటక మంత్రిని చేయడంతో మొదటిసారిగా మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టారే మంత్రి అయ్యారు. ఇది వాస్తవం. ఇక ఆ తర్వాత వంతు పవన్. ఆయనకున్న పట్టుదలే ఇప్పుడు ఆయన్ను నిలబెట్టింది. జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయినా ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళకపోవడం బాధాకరం అయినప్పటికీ లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఆయనతోటే ఉండడం, పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో అనేక పాఠాలను నేర్చుకోవడం, అందరినీ కలుపుకుపోవడం తాను నేర్చుకున్న విద్యయే. ఇక ఏపీ రాజకీయాల్లో కీ రోల్ పోషించే స్థాయికి కూడా ఎదిగారు. జనం రాజకీయాలంటే ఏమిటన్నది కూడా వంట పట్టించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపొంది రికార్డుని బ్రేక్ చేశారు. పవన్ ఇక తన జనసేన సాధించిన విజయం అంతా ఇంతా కాదు. అలా 10 ఏళ్ల పాటు ఓపికగా చూసిన దానికి తగిన ఫలితం పవన్కు దక్కింది. ఇక నాగబాబు తమ్ముడి వెంటే ఉంటూ అభిమానుల్ని, రాజకీయాల్ని అందరికీ నచ్చచెప్తూ పార్టీని సుదీర్ఘంగా నడిపించారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అన్నిటికీ మించి తమ్ముడి మాట, నాయకత్వం మీద నమ్మకం పెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం, ఈ దశలో నాగబాబుకు మంత్రి పదవి వస్తుండటం గొప్ప విషయమే. ఇలా చూస్తే మెగా బ్రదర్స్ ఫ్యామిలీలో 3 మంత్రులు అయినట్టే. ఎస్, ఇది మెగా హిట్టే అని చెప్పొచ్చు.